హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ఇంట్లో సులభంగా అమ్మవారికి తయారు చేసుకునే నైవేద్యాలను ఎంతో రుచికరంగా తయారు చేసుకుందాం. మొదటిగా పొంగల్ తయారు చేసుకుందాం. దీన్నే హాట్ పొంగల్ అని కూడా అంటాము. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దోరగా వేపుకుందామండి. వేపితేనే ఆ పెసరపప్పులో ఉన్న టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ముందుగా ఇలా పెసరపప్పుని దోరగా వేపుకున్న తర్వాత ఎంతైతే పెసరపప్పు తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ అలానే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని దీన్ని బాగా శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసి దీనికి ఎసరు ఎలా అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అండి. 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, అందుకని నేను 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, నాకు 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు పట్టిందండి. దీనిలోనే ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి, విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో కదా. ఇప్పుడు వేరొక పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకుని దానిలో 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాం. తాలింపు నెయ్యితో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. దీనిలోనే ఆవాలు, అలానే జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేపుకోవాలి. దీనిలోనే ఒక 20 నుంచి 25 వరకు మిరియాలు కూడా వేయాలి. మిరియాలే ఈ నైవేద్యానికి మంచి టేస్ట్ని ఇస్తాయండి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే జీడిపప్పు కూడా, ఇది ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా వేగిన తర్వాత ఒక పావు స్పూను ఇంగువ వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన హాట్ పొంగల్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ నైవేద్యం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తర్వాత మనం అటుకుల పాయసం తయారు చేసుకుందామండి. అటుకులతోటి పాయసం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ముందుగా నేను ఒక 1/2 లీటర్ పాలని వేడి చేసుకుంటున్నాను. ఈలోగా అటుకుల్ని 2 కప్స్ తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా డస్ట్ ఉంటుంది, అందుకని వాటర్ తోటి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువసేపు అవసరం లేదు. నేను చేసుకునే ఈ క్వాంటిటీ కోసం 1/2 లీటర్ పాలు, అలానే 200 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. ఈ బెల్లాన్ని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నాననిస్తున్నాను, బెల్లం కరిగిపోతుంది కాబట్టి. ఈలోపు పాలు కూడా పొంగొచ్చేసాయి. బెల్లాన్ని మనం పాకం రావాల్సిన పని లేదండి, పొయ్యి మీద పెట్టుకొని మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం పాకం రెడీ అయిపోతుంది, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకి పాలు కూడా పొంగొచ్చాయి కదా, దీనిలో మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, నీళ్ళంతా తీసేసి ఈ అటుకుల్ని పాలల్లో వేసి ఉడకనిద్దాం. అటుకులు త్వరగానే ఉడికిపోతాయండి. అటుకులు మెత్తగా అయిందాక ఉడకనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసం కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈలోపు నేను వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ అనేది బాదాం, పిస్తా ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకి అటుకులు కూడా బాగా కుక్ అయిపోయినాయండి. అంతేకాకుండా దగ్గర కూడా పడిపోయింది. చూడండి, పాలు కూడా లూజ్గా లేకుండా దగ్గర పడిపోయాయి. అటుకులు కూడా ఉడికినాయి. ఇందులో మనం బెల్లం కరిగించి ఉంచాం కదా, దాన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. ఏమైనా నలకలు లాంటివి ఏమన్నా ఉంటే కూడా రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా మిక్స్ అవనిద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, అటుకుల పాయసం రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది, అటుకులతోటి పాయసం. తర్వాత మనం దద్దోజనం తయారు చేసుకుందాం.
ఈ దద్దోజనం మనకి టెంపుల్స్లో పెడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. దీనికోసం ముందుగా రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. తాలింపు కోసం ఒక బౌల్ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్, అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలానే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొద్దిగా అల్లంని సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ అల్లం దద్దోజనంలో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలానే ఒక 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే జీడిపప్పు, అలానే మిరియాలు కూడా ఒక హాఫ్ స్పూన్, అంటే 10-15 వరకు ఉంటాయండి. వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా దోరగా వేపాలి. తాలింపు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో వేపితేనే బాగా టేస్ట్ వస్తుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. హడావిడిగా హై ఫ్లేమ్లో వేపకండి ఎప్పుడు కూడా. ఇందులోనే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈలోపు మనకి అన్నం కూడా చల్లారిపోయింది కదా. ఇందులో పెరుగు మీకు సరిపడా యాడ్ చేసుకోండి. నాకైతే 300 గ్రామ్స్ వరకు పట్టింది. ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 కప్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కూడా చల్లారిపోయిందండి మనకి. పోపును కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకి దద్దోజనం రెడీ అయిపోయినట్టేనండి. ఇది బాగా మిక్స్ చేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్పించడమే. అంతేనండి. ఎంతో రుచికరంగా చేసుకునే నైవేద్యాల్ని మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీస్.